అర్థమైంది. ఇంకో విషయం మనం ఇక్కడ గమనిస్తే ఎలక్షన్స్లో అవేర్నెస్ కూడా పెరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే సాధారణ వ్యక్తుల నుండి ప్రముఖ వ్యక్తుల వరకు కూడా ఎలక్షన్స్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. అదే రకంగా వాళ్ళు ఎన్నుకోబడ్డారు. దీనివల్ల గాంధీ గారు ఏదైతే కలలు కన్నారో గ్రామ స్వరాజ్యం అనేది మనకు ఎలక్షన్స్ నిర్వహిస్తేనే మనకు చైతన్యం వస్తుంది అని ఏదైతే చెప్పడం జరిగిందో అది ఇక్కడ ప్రూవ్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ, సర్పంచ్, వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగినందుకు మనం ఓటర్లనే కాకుండా ఈ సిబ్బందిని అందరినీ కూడా మనమే అభినందించుకోవాలి. ఎందుకంటే మన రాజ్యాంగం కల్పించిన హక్కు, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కు ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది. అదే రకంగా ఈ ఎలక్షన్స్ సంపూర్ణమయ్యాయి కాబట్టి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా 3,000 కోట్ల రూపాయలు నిధులు వచ్చేటి ఉన్నాయి. అది కూడా త్వరలో సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందని ఆశిస్తున్నాము. ఆ నిధులు వస్తే మన గ్రామాలు మరింత అభివృద్ధి చెందే అవకాశము ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మరి దాన్ని చర్యకు కాకుండా ఏదైతే ఫైనాన్స్ కమిషన్ ఏదైతే మనకు అలాట్మెంట్ చేసిందో దాన్ని 3,000 కోట్ల రూపాయలను తొందరగా రిలీజ్ చేస్తే గ్రామాల దశ మారుతుందని, అదే రకంగా ఏదైతే మనము మైగ్రేషన్ ప్రాబ్లమ్స్ అంటే గ్రామాల నుండి పట్టణాలకు వలస వెళ్ళే విధానాన్ని కూడా తగ్గించవచ్చని, అదే రకంగా పట్టణాలపై, నగరాలపై పడే భారాన్ని కూడా మనము నివారించవచ్చని మనము ఇక్కడ ఈ సందర్భంలో చెప్పడంలో అతిశయోక్తి లేదు. గ్రామం పచ్చగా ఉంటే అది దేశం కూడా పచ్చగా ఉంటుందని మనకందరికీ తెలుసు. కాబట్టి